ప్రార్థన అంటేనే కళ్ళు మూయట్లేదు, మొబైల్ చూస్తున్నా, పక్కన చూస్తున్నా, దిక్కులు చూస్తున్నా, మోకాళ్ళు దించట్లేదంటే రేపు పొద్దున మోకరించి ప్రపంచాన్ని ఎలా కదిలిస్తామని దేవుడు నమ్ముతాడు? డస్ గాడ్ బిలీవ్ ఇన్ అస్? దేవుడు అలాగ నమ్ముతాడా? ప్రార్థన అంటేనే కళ్ళు మూయని వాడు ప్రపంచాన్ని ఎలాగా ప్రభు కొరకు సంపాదిస్తాడు దేవుడు నమ్ముతాడా? నమ్మడు. దీన్నే మనం ఏమంటాం? సెల్ఫ్ కంట్రోల్. ఎవరో చూస్తారని కళ్ళు మూయొద్దు, ఎవరో చూస్తారని మోకరించాల్సిన పని లేదు, ఎవరో చూస్తారని మొబైల్ చాటింగ్ మానేయమని చెప్పట్లేదు. నీకు నీవే ప్రార్థనకి కొంతమంది మందిరంలో కూర్చొని మొబైల్ చాట్ చేస్తుంటారు అక్కడక్కడ వాళ్ళకి ఏంటంటే మేము చెప్పే వాక్యం కామన్ అయిపోయి ఉంటుంది. మమ్మల్ని కామన్ అనుకున్న పర్లేదు, మందిరం కామన్ అనుకున్న, పక్కన వాళ్ళు ఎవరైనా కామన్ అనుకున్న పర్లేదు, బట్ దెర్ ఈజ్ అన్కామన్ పర్సన్ విత్ అస్. మనతో ప్రభు ఉన్నాడు. ఈ నీడ్స్ సెల్ఫ్ డిసిప్లిన్. ఆయన మన యొద్ద నుండి అది కోరుతున్నాడు. అందుకనే సమయానికి లేయడం, సమయానికి ప్రార్థన చేయడం, సమయానికి ఉండడం. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, సోమరి జీవితము ప్రభుకి అస్సలు ఇష్టమే లేదు. తెలుసా? కాన్సెప్ట్ అర్థమైంది కదా. అందుకనే ప్రతి దాని కొరకు దేవుడు, ప్రభు అంటేనే మనకు అట్రాక్షన్ ఉండాలి. ఒక వ్యక్తి అట్రాక్షన్ అయ్యాడంటే